నమస్కారం రాజ్ న్యూస్ కు స్వాగతం. నేను విజయ్ శంకర్. విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు గత 25 సంవత్సరాలుగా అనుభవం కలిగి ఉన్నారు. పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం, కుటుంబ కలహాలు ఇలా ప్రతిదీ కూడా పుట్టినరోజు తేదీ ప్రకారంగా సంఖ్యాబలం చూసి చెప్పగలరు. ఇలాంటి సమస్యలు ఉన్నవారికి తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి సలహాలు, సూచనలు అడిగి తెలుసుకోవడానికి రెహమాన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా అసలు ఈరోజు ఏదైతే ఈ ఆస్ట్రో న్యూమరాలజీకి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, వాటిని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ముందుగా ఆస్ట్రో న్యూమరాలజీ అంటే ఏంటి, అసలు అది ఎలా వర్కౌట్ అవుతుందనే చెప్పండి. ఇప్పుడు అందరూ కూడా పిల్లవాడు పుట్టంగానే పేరు పెట్టుకోవాలనేది ఒక ఇది ఉంది. అందరూ పేరు పెడతారు కాబట్టి. అవును. ఈ టీవీల్లో చూసి తెలియక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. న్యూమరాలజిస్ట్ అంటే పేరు పెడతాడు అని ఒక భావనతో వెళ్తారు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేరుల్లో రోషన్ అని పెట్టుకోమ్మా, అయాన్ అని పెట్టుకోమ్మా అని ఏదో 4 పేర్లు చెప్తారు. ఎందుకంటే వీళ్ళకి ఆస్ట్రాలజీ తెలియదు. వీళ్ళకి ఓన్లీ ఈ అబ్బాయి 1వ తారీఖు పుట్టాడు, 1లో వచ్చే పేరు అయాన్ అని పెట్టుకో. 2వ తారీఖు పుట్టాడు, 2వ తారీఖు సంబంధించి రోషన్ అని పెట్టుకో అని చెప్తారు. వీళ్ళకి ఆస్ట్రాలజీ చార్ట్ తెలియదు. కానీ మన పూర్వీకుల దగ్గర నుంచి, మన రాజుల దగ్గర నుంచి, మన దేవతల దగ్గర నుంచి ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్. దానిలో బాబు యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కొడితే అప్పుడు ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి, వీళ్ళు ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ లగ్నం, దాన్ని బట్టి వాళ్ళ లక్షణాలు ఆధారపడి ఉంటాయండి. అప్పుడు ఆ నక్షత్రం ప్రకారం ఈ అబ్బాయికి ఏ మీద పేరు పెడితే బాగుండిద్ది, బి మీద పెడితే బాగుండిద్ది, సి మీద పెడితే బాగుండిద్ది అని ఆస్ట్రాలజీ చార్ట్ చెప్పిద్ది. ఆ అబ్బాయికి ఆ విధంగా పేరు పెడితే చాలా మంచి జరిగిద్ది. ఎంతో కొంత 1 or 2% అన్నా మంచి జరిగిద్ది. అదే పేరు చూపించినప్పుడు ఈ అబ్బాయికి ఎస్ మీద పేరు పెట్టాలి అన్నారు అనుకోండి సపోజ్, లేదా టీ, తా గుణింతం బాగా ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతున్నాయండి. 60 to 70% ఆఫ్ ద పీపుల్. అప్పుడు తా మీద పెట్టమన్నారు అనుకోండి, స్వాతి నక్షత్రం తా మీద పెట్టమన్నారు. లేదా పి అనే అక్షరం 50 ఏళ్ళకి సెటిల్ అవుతున్నారు, కానీ బాగా సెటిల్ అవుతున్నారు, అప్పటి వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి లెటర్ చూపించినప్పుడు మనం గైడ్ చేస్తాం. ఏమనంటే ఈ వద్దులేమ్మా, ఈ ఎస్ ఒకటి, పి ఒకటి, టీ ఒకటి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఇంకొక పేరు ప్రకారం ఇంకొక అక్షరం ప్రకారం పెట్టుకోండి అని గైడ్ చేస్తాం. అలా కాకుండా నక్షత్రం ప్రకారమే ఆర్ మీద పేరు పెట్టమంటే రామారావు, రేలింగి, రాజనాల, రాజబాబు, రమణారెడ్డి ఇలా ఆరు, వి ఇలా వచ్చినాయి అనుకోండి పేర్లు, వాటి మీదే పేరు పెడతాం. అలా ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వల్ల ఇది ఒక అడ్వాంటేజ్. ఓకే గురుగారు, మనతో పాటు మొదటి కాలర్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరింత సమాచారం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మల్లేశ్వరి గారు అనంతపూర్ నుంచి కాల్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మల్లేశ్వరి గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. మల్లేశ్వరి గారు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 డిసెంబర్ 24 పుట్టాడు. డిసెంబర్ 24. డిసెంబర్ 24, 1997. ఈ అబ్బాయి 24వ తారీఖు పుట్టాడండి. 24 అంటే ఒక సూపర్ డూపర్ నంబర్ ఇన్ ద వరల్డ్. ప్రభుత్వపరమైన పెద్ద పదవుల్లో ఉంటారు, ప్రజల ఆదరణ ఉంటుంది, అతి తక్కువ కాలంలో ప్రఖ్యాతి గాంచగలరు, వీరు తమకంటే ఉన్నత స్థాయి జీవిత భాగస్వామిని పొందగలరు. ఒకవేళ జాబ్ కాదనుకోండి, చిన్న పరిశ్రమను నెలకొల్పి త్వరితగతిలో పెద్ద పరిశ్రమలుగా మార్చగలరు, పెద్ద పదవులను నిర్వహిస్తారు, అనేకులకు నాయకులుగా చాలా మంది కాగలరు. ఇక్కడండి నేను ఒకసారి చీరాలు వెళ్తే అక్కడ ఐఎల్టీడీ కంపెనీ అని పెద్ద కంపెనీ ఉంటుంది. దాని యొక్క జిఎం లెవెల్ వాళ్ళు పెద్ద ఆఫీసర్ భార్యాభర్త కలిసి వచ్చారు. మరి ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇంకా న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ చూపించుకోవాల్సిన అవసరం లేదు, అయినా వచ్చారు. ఆయన 24వ తారీఖు పుట్టాడు. చూసి నేను అన్నాను, వీళ్ళు పెద్ద ఇండస్ట్రీ పెడతారండి అన్నానండి. వాళ్ళు అన్నారు ఎమ్మటే, వాళ్ళ ఆవిడ అసలు లెగిసి దండం పెట్టి, మాకు ఇక్కడ 2 ఎకరాల పొలం ఉందండి, అక్కడ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాం, ఆ విషయమే మిమ్మల్ని కనుక్కుందామని వచ్చాం, మీరే టక్కని చెప్పేశారు అని చెప్పింది. అంటే ఇలా డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి మన యొక్క లక్షణాలు ఆధారపడి ఉంటాయి, మన థింకింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పొచ్చు అండి. దాని మీద బాగా రీసెర్చ్ చేసి ఉండాలండి, బాగా దాని మీద అవగాహన కలిగి, ఆస్ట్రాలజీ ఇంకోవైపు న్యూమరాలజీ రెండింటి ప్రకారం బయట. ఇక్కడ ఈ అబ్బాయి వచ్చేటప్పటికి, ఈ అబ్బాయి పేరేంటమ్మా మల్లేశ్వరి గారు?
కట్ అయినట్టుంది. యా ఈ అబ్బాయి డెస్టినీ 8 అండి, ఓకే 35/8. 35/8 వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద పీపుల్ 2 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారండి. ఓ ఓకే. ఇప్పుడు సినిమా యాక్టర్, నా మాట నమ్మకూడదండి, మీ ఫోన్లో సినిమా యాక్టర్ కృష్ణ గారి పేరు కొట్టాలండి, ఓకే 35 వస్తుంది. ఓకే ఇలా 35 అనేటువంటి నంబర్లు ఎవరికి వస్తున్నా వాళ్ళకి 2 మ్యారేజెస్ అవుతున్నాయండి. ఓకే. ఇట్లాంటి వాటిని ఓవర్కమ్ చేసుకోవడానికి ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అనేటువంటి ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది. ఓకే అండి. రెండో కాలర్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు, విజయరెడ్డి గారు మెదక్ నుంచి. ఎస్ విజయరెడ్డి గారు, ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ఇంకా పేరు చెప్పండి. హలో విజయరెడ్డి గారు, సార్, డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ పేరు 1998 నవంబర్ 6 అండి. నవంబర్ 6th. అవును సార్. ఇయర్ 1998. 1998. పేరేంటండి? విజయరెడ్డి సార్. అందరూ విజయ్ అంటారా, విజయ్ రెడ్డి అంటారా? సార్, విజయ్ అంటారా, విజయ్ రెడ్డి అంటారా? పిలవట కొందరు విజయరెడ్డి అంటారు, కొందరు విజయ్ అంటారు సార్. విజయ్ అంటారు. ఇప్పుడు చూడండి సార్, ఈ అబ్బాయి 6వ తారీఖు పుట్టాడు. ఇందాక ఫోన్ వాళ్ళు 24 పుట్టారండి. 2, 4, 6. ఓకే. ఈయన 6లో పుట్టాడు. అంటే ఇప్పుడు వచ్చే కాల్స్ అన్ని 6 వాళ్ళు వస్తారండి. అంటే ఇది 6కి సంబంధించిన టైం అనమాట. ఓకే. ఈయన డెస్టినీ కూడా 35. మ్హూ. ఇక్కడ విజయ్ అనేటువంటి పేరు వాళ్ళండి. మీ గురించి చెప్పడం లేదు సార్, నేను జనరల్ విజయ్ గురించి చెప్తున్నాను. వయసులో ఉన్నప్పుడే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. అంటే ఇప్పుడు 25 ఏళ్ళు 26 ఏళ్ళు కుర్రోళ్ళుగా ఉంటారే, వీళ్ళే అసలు ఏదో బాగాలేదండి, ఇలా ఇబ్బందులండి, హాస్పిటల్ ఇలా విజయ్ అనేటువంటి దానిలో 22 అని ఒక ఇబ్బందికరమైన నంబర్ ఉంది. 10 అని చెప్పి అప్ అండ్ డౌన్స్ లైఫ్ ఉంది. ఓకే. సో విజయ్ రెడ్డిని విజయ్ రెడ్డి అని పిలుచుకోండి. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ 6 అండి. ఒక ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్ అండి. దే టాక్ వాక్ డ్రెస్ ఇన్ స్టైల్ అంట. ఇగో మా యాంకర్ గారు లాగా బాగా దే టాక్ వాక్ డ్రెస్ ఇన్ స్టైల్గా ఉంటారంట. చినిగిపోయిన చొక్కాను కూడా ఇస్త్రీ చేసి వేసుకుంటారంట, అలా స్టైల్గా. అలా ఒక అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అండి, చాలా బాగుంది. మిమ్మల్ని విజయ్ రెడ్డి అని పిలుస్తారు, VIJAYREDDY, విజయ్ రెడ్డి. ఓకే. విజయ్ రెడ్డిలో 26వ నంబర్ అని మంచి మంచి గుడ్ ఆపర్చునిటీస్ అన్ని ఎర్లీ పీరియడ్లో మిస్ అయిపోతారంటండి విజయ్ రెడ్డి గారు. నేను చెప్పానని నమ్మొద్దు. మీరు ఒక్కసారి మీ ఫోన్లో న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసి విజయ్ రెడ్డి అని కొడితే 26వ నంబర్ పేరెంట్స్కి దూరంగా ఉండటం, హాస్టల్స్లో చదవటం, ఇలా దూరంగా ఉండటం, మంచి మంచి గుడ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా నోటి దాకా వచ్చి మిస్ అయిపోవటం, ఇలా జరుగుతుంటుంది. ఈ ప్రిడిక్షన్ మీ ఫోన్లో మీరే చూసుకోవచ్చండి. ఒక్కసారి చూసుకొని 26వ నంబర్ ఉంటే ఇది మీకు కొంచెం ఇబ్బందికరమైన నంబర్ కాబట్టి ఆ 4400 నంబర్కి నాకు మీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ కుడి చేయి ఫోటో, ఆడవాళ్ళు అయితే ఎడం చేయి ఫోటో వాట్సాప్ చేస్తే మొత్తం చూసి చక్కగా మీకు ఏ పేరు ఎలా ఉంటే బాగుంటుంది. మీ పేరు అయితే మార్చనండి, పేరులో ఒక అక్షరం కలపడం వల్ల కానీ తీయటం వల్ల కానీ ఒక అద్భుతమైనటువంటి నంబర్ తయారు చేసి ఇస్తాను. దాని ప్రొడక్షన్ కూడా మీ ఫోన్లో మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకే గురువు గారు. మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, నాగసాయి హైదరాబాద్ నుంచి. చెప్పండి నాగసాయి గారు. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇంకా పేరు చెప్పండి. October 9, 2004 అండి. October 9, 2004. మీ బాబా అమ్మ పాప? మా అక్కయ్య గారు బాబు. పేరు చెప్పండి. పేరు చెప్పమ్మా. టైమ్ నాగసాయి. నాగసాయి. అందరు నాగసాయి అంటారా, సాయి అంటారా, నాగా అంటారా? కాలేజీలో నాగసాయి అంటారు, ఇంట్లో సాయి అంటారు. ఇంట్లో సాయి అంటారు. అమ్మ నేను మీ అబ్బాయి గురించి చెప్పడం లేదమ్మా, జనరల్ సాయిల గురించి చెప్తున్నాను. సాయి అని పేరు మీద ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, రాష్ట్రపతి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, IAS కానీ, IPS సాయి పేరు మీద ఒక్కళ్ళు పైకి రావటం లేదమ్మా. సాయి అనేటువంటిది దేవుడి పేరమ్మా. దేవుడు దేవుడిలాగా ఉండాలి, మనుషులు మనుషుల్లాగా ఉండాలమ్మా. సాయిబాబా మీద గౌరవంతో, సాయిబాబా మీద అభిమానంతో మీరు సాయి సాయి అని పిలుస్తున్నారు. కానీ ఈ సాయి అనేటువంటి పేర్లు ఏదో జరిగిపోతుంది తప్ప పెద్దగా క్లిక్ అవుతున్న వాళ్ళు ఎవరూ లేరు. ఎవరైనా దేవుడి పేరుని ఏకవచనంతో పిలిచే వాళ్ళు ఎవరు పైకి రావటంలా. సాయి, శివ, దుర్గా, భవాని, ఇలా భగవంతుడు దేవుడు పైన ఉండాలమ్మా, మన కింద ఉండి ఇలా దండం పెట్టుకోవాలమ్మా. భగవంతుడిలాగా ఉండాలి, మనం మనలాగా ఉండాలి. దేవుడి పేరుని ఏకవచనంతో పిలుస్తున్నటువంటి వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. అసలు సాయి అనే పేరు అంత సక్సెస్ఫుల్ నేమ్ కూడా కాదమ్మా. ఒక్కసారి మీరు ఎదురుతిరిగి హైదరాబాద్ అంటున్నారు కాబట్టి
నేను ప్రతి శని ఆదివారం హైదరాబాద్లో ఉంటాను. మైత్రివనం దగ్గర మా ఆఫీస్ ఉన్నది. ఒక్కసారి వచ్చి కలవండి. మీ బాబుకి మంచి పేరు అంతా కూడా సెట్ చేసి ఇస్తాను. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అయితే 9వ నంబర్, చాలా ఎక్సలెంట్గా ఉంది. వీళ్ళు యూనిఫామ్లు వేసుకునే జాబ్స్ చేస్తారు. ఇప్పుడు ఏం చదువుతున్నాడమ్మా ఈ అబ్బాయి? బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండి. థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. వీళ్ళు యూనిఫామ్లు వేసుకునే జాబ్స్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అయితే చాలా అద్భుతంగా ఉందమ్మా. 9వ తారీఖు వాళ్ళు చాలా బాగా పైకి వస్తున్నారు. సాయి కాకుండా ఒక మంచి పేరు, సాయిలోనే నాగసాయి, అలా మంచి పేరు సెట్ చేద్దామమ్మా. అప్పుడు ఆ అబ్బాయికి మంచి లైఫ్ రావడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు గురువు గారు. కుమారస్వామి వరంగల్ నుంచి. చెప్పండి కుమారస్వామి గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇంకా పేరు రెండు చెప్పండి. సార్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7వ నెల 20వ తారీఖు, 7వ నెల 20వ తారీఖు, ఉదయం 10:51. సంవత్సరం చెప్పండి. సంవత్సరం 24. 2024. సార్ ఇప్పుడు పుట్టిన ఓకే, బాబు. బాబు. బాబా పాప? బాబు. బాబు 20వ తారీఖు 7వ నెల 2024లో పుట్టారు. అవునండి. ఈ అబ్బాయికి ఏం పేరు పెట్టారండి? దేవార్ష్. దేవాంశ్. దేవార్ష్. అదే దేవాంశ్, DEVANSH. ఆ, దేవాంశ్లో 29వ నంబర్ ఉందండి. నేను చెప్పానని నమ్మొద్దండి. ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీ అండి, ఒక్క నిమిషమే పట్టిద్దండి. DEVANSH దేవాంశ్ 29వ నంబర్, 2 లేదా 3 పెళ్ళిళ్ళ నంబర్. అది కూడా నన్ను నమ్మొద్దు. నాగార్జున గారి డేట్ ఆఫ్ బర్త్ ఎంతో కొట్టండి. అసలు దీనిలోకి వెళ్ళి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అంటే అందరు వస్తారండి. ఈ నరేష్ గారు, నాగార్జున గారు, ఇవన్నీ పేర్లన్నీ వస్తాయండి. వీళ్ళందరికీ ఎన్నెన్ని వివాహాలు అయినాయి ఏంటి అనేటువంటిది అంతా కూడా మీరు ఒక్కసారి ఇది చేసుకోండి. దేవాంశ్లో 29వ నంబర్ ఉన్నది. నేను చెప్పడం లేదు, మీ ఫోన్లో కూడా వస్తుంది, అందరి ఫోనుల్లో వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. దేవాంశ్లో షీ ఉంది. అబ్బాయిల పేర్లండి సురేషు, రాజేషు, రాకేషు, సతీషు, ఇలా ఇష్ వచ్చిన వాళ్ళందరూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు లాస్ట్లో ఇష్ వచ్చిన వాళ్ళు. అదే కనుక మ్యాన్ ఎన్ వస్తే అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్. అదే ఈ అబ్బాయిని దేవన్ అన్నాం అనుకోండి, చివరిలో ఏమొచ్చింది? ఎన్ వచ్చింది. అలా జగన్, ఇలా ఎన్ వచ్చిన వాళ్ళు జీవితంలో బాగా క్లిక్ అవుతున్నారు. అదేవిధంగా ఆడవాళ్ళ పేరుల్లో మ్యాన్ వస్తేనండి, గంగా మంగా సినిమాలో గంగా అనే అమ్మాయి ఇంట్లో పనులు చేస్తుండేదండి, మంగా అనే అమ్మాయి వెళ్ళి సర్కస్లు చేస్తుంటుంది. ఇలా ఆడవాళ్ళకి మ్యాన్ రాకూడదు, మగవాళ్ళకి షీ రాకూడదండి. సో దేవాంశ్ అనేటువంటి పేరు అంత బాగాలేదు సార్. ఒక్కసారి ఆ 4300 నంబర్కి ఒక్కసారి మీ బాబు డీటెయిల్స్ అన్నీ పంపిస్తే నేను మంచి పేరు, ఇంటి పేరుతో సహా మంచి పేరు సెట్ చేసి ఇస్తాను. మీ బిడ్డకు మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏది ఏమైనా కానీ ఈ అబ్బాయి 2వ తారీఖు పుట్టాడు కాబట్టి మంచి డాక్టర్స్, సైన్సిస్టులు, ఫార్మసిస్టులు అలా అవడానికి ఎక్కువగా అవకాశం ఉన్నదండి. ఓకే గురుగారు. మరొక కాలర్ రెడీగా ఉన్నారు, రాధిక గారు వరంగల్ నుంచి. రాధిక గారు నమస్తే అండి. మీ పేరు ఇంకా ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నా వాళ్ళ పేరు ఇంకా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 21/11/2013. 21/11/2013. పేరు? అజయ్ శ్లోకన్. అర్థం కాల. అజయ్ శ్లోకన్. షోకన్. SHO. శ్లోకన్ SHO. ఓకే. ఏమని పిలుస్తారమ్మా? అజయ్ అంటారా? అజయ్ అని పిలుస్తానండి. అజయ్ అని పిలుస్తారమ్మా. చూడమ్మా, మీ అబ్బాయి 21వ తారీఖు పుట్టాడు. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్. పెద్దలను గౌరవిస్తారంట, తల్లిదండ్రులను గౌరవిస్తారంట. ద నంబర్ 1 ఆఫ్ ద సన్ విచ్ కమ్స్ ఆఫ్టర్ నంబర్ 2 ఎష్యూస్ కంటిన్యూస్ ప్రోగ్రెస్. 2 పక్కన 1 వస్తే వీళ్ళకి కంటిన్యూస్ ప్రోగ్రెస్ ఉంటుందమ్మా. దే గెట్ వెల్త్, ఇన్ఫ్లుయెన్స్, డొమెస్టిక్ లైఫ్ అండ్ పర్మనెంట్ జాబ్. మంచి కుటుంబం, మంచి ఆస్తంతస్తులు, మంచి సంపద అన్నీ ఉంటాయంట. ఈ అబ్బాయిని అజయ్ అని పిలుస్తారు. అజయ్లో 4 అక్షరాలు ఉన్నాయి, పేరు కూడా 4ఏనమ్మా. 10వ నంబర్ కూడా ఉంది. 1 పక్కన 0 వస్తే జీవితం గెలిపోవటంలో ఒక దాని వెంట ఒకటి వస్తుంటాయి. చదువులో కానీ వీటన్నిటిలో కూడా యావరేజ్గా ఉంటారంట. యావరేజ్ నంబర్. అజయ్ అనేటువంటి పేర్లు పెద్దగా హిట్ అవ్వటం లేదు. ఎవరైనా కొంతమంది ఏదైనా హిట్ అయినా కానీ మళ్ళీ పడిపోతున్నారు, ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ లైఫ్. అజయ్ అనేటువంటి పేరు బాగాలేదమ్మా. డేట్ ఆఫ్ బర్త్ అయితే నభూతో నా భవిష్యత్ అన్నట్టుంది. 21 డెస్టినీ 2, 3-2 కాంబినేషన్ కలిస్తే గజకేసరి యోగం, మహారాజ యోగం. కానీ మీ అబ్బాయికి పెట్టినటువంటి పేరులో 4వ నంబర్ ఉంది. మీరు ఒక్కసారి నాకు ఇంత ఫోన్ చేసే టైంలో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ అని ప్లేస్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ అంటే వచ్చిందమ్మా. అజయ్ అని కొడితే 4 అనేటువంటి నంబర్ వస్తుంది.
ఈ 4 అనేటువంటి నంబరు వివాహ వ్యాపార సంతాన సమస్యలు ఏర్పాటు చేస్తాయి. రాహు నంబర్ అదంత గొప్ప నంబర్ కాదమ్మా. సో ఒక్కసారి అవన్నీ చూసుకొని ఆ 4000 నంబర్కి మీ బాబు డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. ఓకే గురువు గారు. నెక్స్ట్ కాల్ తీసుకునే ముందు ఒక డౌట్ గురువు గారు. అయితే అసలు ఈ ఆస్ట్రో న్యూమరాలజీని ఎంతవరకు నమ్మొచ్చు, ఇది ఎంతవరకు అంటే కరెక్ట్ అనేది కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది నాతో పాటుగా. దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్. ఒక అద్భుతమైనటువంటి విషయం అండి. నేను ఆస్ట్రో న్యూమరాలజీ గురించి పక్కన చెప్తుంటే అసలు నమ్మొచ్చా అని చెప్పి ఇలా ఒక యాంకర్ అడగటమే గొప్ప విషయం అండి ఫస్ట్. ఎందుకంటే ఎదురుగా లైవ్లో ఊరికిన యూట్యూబ్లో ఎడిటింగ్ ప్రోగ్రాములు చేయటం కాదు, డైరెక్ట్గా అడిగారండి. ఇక్కడ ఆస్ట్రో న్యూమరాలజీని ఎంతవరకు నమ్మొచ్చు అంటే అండి, సార్ నా దగ్గరికి ఒక ఆమె వచ్చి, ఏమండి మా అమ్మాయికి 20 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పెద్ద పిల్ల అవడం మెచ్యూర్ అవటం లేదు, ఈ అమ్మాయి సంగతి చూడండి అంటే, నేను అమ్మాయికి రెమెడీ చేస్తే విత్ ఇన్ 1 మంత్ లోపు అమ్మాయి మెచ్యూర్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అదే అమ్మాయి అదే అమ్మమి, ఏమండి నా స్థలం 40,000 ఉందండి అక్కడ గజం, నేను 60,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, దీన్ని అమ్మటానికి ఏదన్నా చేసి పెట్టండి అంటే అమ్ముడు పోలేదండి. నేనే చేసినా అమ్ముడు పోలేదండి. అంటే మీరు ఊరికినే కోటీశ్వరులు అయిపోవాలి, ఊరినే దేశంలో ఉన్న డబ్బులన్నీ నాకే రావాలి, ఊరికినే జరగని పనులన్నీ జరగాలంటే ఆస్ట్రో న్యూమరాలజీ వర్క్ అవ్వదండి. అయ్యా మా అమ్మాయికి పెళ్లి కావట్లేదంటే చేసి పెడతాం, అయ్యా మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదంటే చేసి పెడతాం, అయ్యా మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదంటే చేసి పెడతాం, మా అమ్మాయి మెచ్యూర్ కాలేదంటే చేసి పెడతాం, మా అబ్బాయికి ఇంకో చిన్న పని అంటే చేసి పెడతాం. అంతేగాని అయ్యా దేశంలో ఉన్న రాజధాని భూములన్నీ నాకే కావాలంటే చేసి పెడతాం. ఆకాశానికి నిచ్చినేస్తే ఆస్ట్రో న్యూమరాలజీలో అవ్వదు. వీళ్ళందరూ ఊరికినే ఈ జనం యొక్క వీక్నెస్ ని ఈ ఈ న్యూమరాలజిస్టులు కూడా చాలా తెలివిగలండి. వీళ్ళకి వీక్నెస్ ఉందని వాళ్ళకి తెలిసి నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, పేరు కరెక్ట్ చేశాను, తెల్లారి పొద్దున కోట్లు వచ్చి పడిపోయినాయి. నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, పొలాలు 40,000 ఉన్నాయి, లక్షలు అయిపోయినాయి, కోట్లు వచ్చేసినాయి. నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, తెల్లారి పొద్దున పెట్రోల్ బంకులు కొన్నాడని ఊరిని చెబుతారు వాళ్ళు. వీళ్ళకి ఎటు తిరిగి ఆశ కదా, వీళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా అలానే ఉంది కాబట్టి వాళ్ళు చెప్పే 2 మ్యాచ్ అయ్యి అక్కడికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటారు. నా దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు నిజాయితీగా ఏదైతే జనరల్ గా జరిగే పనులు ఉంటాయి కదండి, వ్యక్తిగత సమస్యలు ఇవన్నీ ఉన్న వాళ్ళు వస్తే చేసి పెడతాను. అంతేగాని నేనే చెప్తున్నా కదండి, ఒక 40,000 ఉంది, 60,000 కావాలంటే నేను చేయలేనండి. ఎదురోళ్ళు పిచ్చివాడు కాదు కదా, మన ఆశలు కూడా హద్దు ఉండాలి. హద్దుల వరకు ఆస్ట్రో న్యూమరాలజీ ఎక్సలెంట్ సబ్జెక్ట్ అండి. 80 to 90% ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారమే మన లైఫ్ జరిగిద్ది. మిగిలిన 10 to 20% భగవంతుడి చేతుల్లో ఉంటుంది. భగవంతుడు అంత పిచ్చివాడు కాదమ్మా. ఎంత ప్రపంచాన్ని నడిపి ఆయన దగ్గర కూడా సూపర్ కంప్యూటర్ ఉంటుంది. ఎవరికి ఏది కావాలి, ఎవరికి ఏది చేయాలి అన్నీ కూడా ఆలోచించి చేస్తాడు. కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా చేసుకోండి, బాగా ఉంటుంది. థ్యాంక్ యూ. రైట్ అండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, వంశీ కుమార్ గారు కరీంనగర్ నుంచి. వారితో ఒకసారి మాట్లాడదాం. వంశీ కుమార్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పాప పుట్టిందండి, 15వ తారీఖు రోజు పాప పుట్టింది. మళ్ళా చెప్పండి. 7వ నెల 15వ తారీఖు రోజు పాప పుట్టింది. 7వ నెల 15వ తారీఖు రోజు ఈ సంవత్సరం 8:50 2024. ఓకే. 15వ తారీఖు 7వ నెల 2024 పుట్టిందండి. 15వ తారీఖు చాలా అందంగా పుట్టింది కదా మీ పాప. ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ పాప. 15 దే టాక్ వాక్ డ్రెస్ ఇన్ స్టైల్. పనిలో ఏకాగ్రత కనబరిచి విజయం సాధిస్తారు. ఏ విధంగానైనా విజయం పొందగలరు. వీరి ముఖంలో ప్రతిఫలించే ఆకర్షణ శక్తి వలన, వాక్చాతుర్యం వలన ఏ పనినైనా సాధించగలరు. ఉన్నత జీవితం సాధ్యమవుతుంది. కళ్ళ వలన వాటి సంబంధితుల ద్వారా డబ్బు గడిస్తారు. ఏ చోటనైనా నాయకత్వం వహిస్తారు. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అండి, చాలా ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్. పేరేం పెట్టారు? రిషిక. ఒక్క నిమిషం. రిషిక RISHIKA. రిషిక ఏంటండి? దిశికానా? DISHIKA దిశికానా? దిశికాలో 17వ నంబర్ అని సాటర్న్ నంబర్ ఉందండి. శనికి సంబంధించిన నంబర్ ఉంది. ఈ శనికి సంబంధించిన నంబర్ ఉంటే తల్లిదండ్రులకు కలిసి రాదు. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15 ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్లో పుడితే మీరు
ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని దిశగా అని కొడితే 17వ నంబర్ వస్తుందండి. 17 అంటే శనికి సంబంధించిన నంబరు. 6, 8 కలవదు. 6, 8 పెద్ద రిజల్ట్స్ రావు. రాజదండనకి గురవుతారు. ఇదంతా గొడవలు కేసులకు సంబంధించినటువంటి నంబర్లండి. బాగలేదు. ఒక్కసారి ఆ 4000 నంబర్కి మీ పాప డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తే మంచి నంబర్లో మంచి పేరు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పేరుకి ఏం ప్రొడిక్షన్ ఉందో మీకు పంపిస్తాను. ఇప్పుడు కొత్తగా కరెక్ట్ చేసినటువంటి పేరుకి ఏం ప్రొడిక్షన్ ఉందో కూడా పంపిస్తానండి. దీనికి తేడా చూస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి నంబర్ పంపిస్తానండి. చిన్న పిల్లలండి, వీళ్ళంతా భారతదేశ పౌరులండి. మీ పాపే కావచ్చు, కానీ ఆ అమ్మాయి భారతదేశ పౌరురాలండి. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన అమ్మాయికి ఒక మంచి పేరు పెడితే ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్తు బాగుంటుందండి. 17వ తారీఖు పిల్లలు పుట్టితే 8, 17, 1 + 7 8, 26, 2 + 6 8. అంటే ఇప్పుడు మీ అమ్మాయి పేరు 17లో పెట్టారు. అలా పుడితే పేరెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుందండి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకుముందు నేను వీడియోల్లో కూడా చాలాసార్లు చెప్పాను, ఈ పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది. వద్దండి ఆ పేరు. ఒక్కసారి నాకు మీ అమ్మాయి డీటెయిల్స్ పంపిస్తే చక్కటి పేరు తయారు చేసి ఇస్తాను. మీ అమ్మాయికి బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వండి. ఒక తాతలాగా చేసి పెడతాను. మీ పాపకి ఒక అద్భుతమైన పేరు చేసి పెడతానండి. థ్యాంక్ యూ. రైట్, తప్పకుండా సంప్రదించండి గురువు గారిని. స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, కాల్ చేసి వారు తప్పకుండా మంచి మార్గం చూపిస్తారు, మంచి పేరు పెట్టి. ఎస్ గురువు గారు, ప్రధానంగా చాలామందికి ఈ రోజుల్లో సంతాన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అంటే చాలామంది ఒకవైపు మెడికల్ పరంగా ఆలోచిస్తున్నారు, మరో కొంతమంది ఏమో ఈ జాతకాలు ఇవి కూడా బాగా విశ్వసించి మీ దగ్గరికి కూడా వస్తుంటారు. అసలు వీటికి సంబంధించి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? నాకు తెలిసండి, ఇప్పుడు విజయవాడలో ఒక మంచి గైనకాలజిస్ట్ ఉన్నారు, ఒక అమ్మాయి. ఆమె దగ్గరికి ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఏదో మెడికల్గా ఇచ్చేసి వాళ్ళకి సంతానం కలిగేటట్టు చేసి పెడుతుంది. ఆ అమ్మాయికి కూడా సంతానం లేరు. ఆ అమ్మాయికే సంతానం లేకపోతే వాళ్ళ నాన్నగారు నా మంచి ఫ్యాన్, అమ్మ రెహమాన్ గారి దగ్గరికి వెళ్దారా అంటే, ఊరుకో నాన్న అందరికి నేనే చేసి పెడతాను. అయితే నేను రావడం ఏంటంటే ఎట్టా కూడా తీసుకొచ్చారండి. ఆ అమ్మాయికి మనం పరిష్కారం చేస్తే అమ్మాయి పుట్టింది, నేనే పేరు పెట్టా. రైట్, పెద్ద పెద్ద గైనకాలజిస్టులకి పెద్ద పెద్ద డాక్టర్లకు కూడా మనం పేరు పెట్టి చాలా జాగ్రత్తగా సెట్ చేయడం అలా చేయడం అనేది జరిగింది. ఎస్, భవ్య గారు ఉన్నారు సూర్యాపేట నుంచి. భవ్య గారు నమస్కారం అండి. భవ్య గారు, ముందుగా మీ టీవీని మ్యూట్లో పెట్టుకోండి, మీరు ఫోన్లో మాట్లాడండి. భవ్య గారు, మీ ఫోన్, మీ టీవీని మ్యూట్ లో పెట్టి లేకపోతే టీవీని ఆపేసి ఫోన్ లో మాట్లాడండి. హలో సార్, నేను మంచిర్యాల నుండి సత్యనారాయణ గౌడ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మా బాబు కోసం సార్. చెప్పండి, పర్లేదు చెప్పండి. 6/5/2009 సార్. 6/5/2009. పేరేంటండి? గౌతమ్ కుమార్ గౌడ్. ఈ అబ్బాయి 6వ తారీఖు పుట్టాడు, 5వ నెలలో 2009. 6వ తారీఖు పుట్టడం ఒక అద్భుతం. అయితే ఈ అబ్బాయి డెస్టినీ 22 అని చెప్పి చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా 4కి సంబంధించిన నంబర్ వాళ్ళండి. ఈ పిల్లలు పుట్టినాక తల్లిదండ్రులకి బాగా కలిసి వచ్చిందండి. 4లో పిల్లలు పుడితే 4, 22, 31 ఈ డేట్లలో కనుక పిల్లలు పుడితే తల్లిదండ్రులకు చాలా బాగా కలిసి వస్తుందండి. చాలా బాగుంది. కాకపోతే పేరులో గౌతమ్ అంట. గౌతంలో తాగుడింతం ఉన్నది. గౌతమ్ బుద్ధుడు కూడా రాజ్యాన్ని, పిల్లల్ని, భార్యను వదిలేసి బోధి చెట్టుకి వెళ్ళి మోక్షాన్ని పొందాడు. అది వేరే విషయం. మోక్షాన్ని పొందాడు కానీ భార్య పిల్లల్ని అయితే వదిలేసి వెళ్ళిపోయారు. ఇలా పేరులో తాగుడింతం వస్తే నూతన్ ప్రసాద్లో తా ఉంది, సమంతాలో తా ఉంది, తరుణ్లో తా ఉంది. ఇలా తాగుడింతం పేరులో రావడం అంత మంచి కాంబినేషన్ కాదండి. ఒక్కసారి కుదిరితే ఆ 4000 నెంబర్కి ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక్కసారి కాల్ చేయండి. మొత్తం డీటెయిల్డ్గా అన్నీ కూడా మీతో మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే గురువు గారు. నెక్స్ట్ కాలర్ అనురాధ గారు సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. అనురాధ గారు నమస్తే అండి. అనురాధ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 28/1986 సార్. 1986 28. 20వ తారీఖు 8వ నెల. అవును సార్. ఓకే, 20వ తారీఖు 8వ నెల 1986. మీ పేరు మీదనేనా అండి? 1986 అమ్మా. అవును సార్. మీరు కొంచెం బొద్దుగా అమ్మవారు లాగా ఉంటారా? కొంచెం బొద్దుగా ఉంటారమ్మా మీరు. అవును సార్. దట్ ఈ న్యూమరాలజీ. ఇప్పుడు ఆమె ఏం చెప్పిందండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పింది. మీరు ఆ నంబర్ తీసుకోవాలి సార్. మీరు ఒక యాంకర్ గా అది నంబర్ తీసుకొని అసలు ఈ అమ్మాయికి
రెహమాన్ గారికి ఏమన్నా ఇది ఉందా, ఈయన కావాలని ఏమైనా ఫోన్ చేయించాడని మీరు ఎంక్వైరీ చేసి Okay. చేయండి. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కూడా చెప్పా. ఉమ్, అంటే ఈ అమ్మాయి డెస్టినీ 34 అండి. ఓకే వీళ్ళకి జరగబోయే విషయాలన్నీ తెలిసిపోతుంటాయి. 6th సెన్స్ విపరీతంగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే చాలా అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అమ్మ. వీళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నా ఉమ్, 50 ఏళ్ళు దాటినాక వీళ్ళు కోటీశ్వరులు అవుతారండి ఓకే కంపల్సరీ. ఏది విత్ ఆర్డినరీ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ 51 ఇయర్స్ అలా వచ్చేటప్పటికి వీళ్ళు కోటీశ్వరులు అవుతారు. మంచి డేట్ ఆఫ్ బర్త్ అమ్మ. 34. వీళ్ళకి చాలా మంచి వాళ్ళు, దైవభక్తి ఉంటుంది, అందరికీ మంచి చేసేటువంటి మనస్తత్వం కూడా ఉంటుందమ్మా. అన్నీ బాగానే ఉంది. అమ్మ అనురాధ గారు మీరేం చేస్తుంటారు? సార్ ప్రజెంట్ లెక్చరర్ గా చేసేదాన్ని, ప్రజెంట్ హౌస్ వైఫ్ సార్. లెక్చరర్, అద్భుతమైన లెక్చరర్ గా. నువ్వు ముందు అసలు టీచర్ కన్నా కూడా ముందు మాటలు ఎక్కువ చదువుతారంటే వీళ్ళు. ఉహుం, అంటే సూపర్ లెక్చరర్స్ వీళ్ళు. అంటే మామూలు లెక్చరర్స్ చాలా మంది ఉంటారండి. ఓకే వీళ్ళు టీచ్ చేస్తే వీళ్ళకి అభిమానులు విపరీతంగా ఉంటారు. అంటే వీళ్ళు ఏదైనా ఒక టాపిక్ పట్టుకొని మాట్లాడటం బిగిన్ చేస్తే గంటలు మాట్లాడగలరు. ఓకే ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అమ్మ. మీరు లెక్చరర్ పోస్ట్లో కానీ లేదా లిక్విడ్ బిజినెస్లు కానీ ఏమైనా ఉంటే చేయండి అమ్మా. మీకు చాలా బాగా వస్తుంది, చాలా బాగా డెవలప్ అవుతారు. కానీ మీ పేరులో 16వ నంబర్ అని ఒక ఇబ్బందికరమైన నంబర్ ఉందమ్మా. అది ఫైనాన్షియల్గా డిస్టర్బ్ చేస్తుంది, హెల్త్ పరంగా కూడా డిస్టర్బ్ చేస్తుందమ్మా. కాబట్టి మీరు ఒక్కసారి ఆ 4300 నెంబర్కి మీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తే ఆ 16వ నంబర్ కూడా తీసేస్తాను. ఎక్సలెంట్గా డెవలప్ ఈ అమ్మాయి లెక్చరర్గా చేసేందుకు మానేసిందో చెప్పనా? 16వ నంబరు. చదివే చదువులు అవుతాయి అంట, చేసే ఉద్యోగాలు అవుతాయి అంట, జరిగే వివాహ సంబంధాలు అవుతాయి అంట. Okay. జపాన్ కూడా 16వ నంబరేనండి. అందరూ ఇల్లు కట్టుకోగానే వల్కైన్ వచ్చి తీసుకెళ్లిపోయేది, అందుకనే చిన్న ఇల్లు కట్టుకుంటారని చెప్తారు. అవును అలానే జపాన్లో 16వ నంబర్ ఉన్నట్టుగానే ఈ అనురాధాలో కూడా 16వ నంబర్ ఉందండి. కాబట్టి వీళ్ళు చేసే పనులు మధ్యలో బ్రేక్ అయిపోతూ ఉంటాయి. ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి అప్ అండ్ డౌన్స్ లైఫ్ ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి నాకు ఆ డీటెయిల్స్ పంపండి అమ్మా, అన్ని చేసి పెడతాను. థ్యాంక్ యూ. అనురాధ గారు ఒక్కసారి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. గురువు గారు మాట్లాడతారు పర్సనల్ గా. ఎస్ సార్. తర్వాత కాలర్ చందు గారు షాద్నగర్ నుంచి సిద్ధంగా ఉన్నారు. చందు గారు నమస్తే అండి. నమస్తే సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి చందు గారు. 29/2/2024. 2024. మీ Okay. బాబా పాప? పాప సార్. ఉదయం 8:02 సరే, పేరు పెట్టారా అండి? ఏం పేరు పెట్టారు? పేరు పెట్టలేదు సార్. పేరు పెట్టలేదు సార్. పేరు పెట్టాలి. పెట్టాలండి. ఇది Okay. టీవీలో పెట్టే పేర్లు కాదండి. పేరు కొత్తగా పేరు పెట్టాలంటే మంచి పేరు జాతక చక్రం అన్ని చూసి మంచి పేరు పెట్టాలి. ప్లస్ ఇంటి పేరుతో సహా సర్టిఫికేట్లో కూడా పవర్ఫుల్గా ఉండేటువంటి నేమ్ పెట్టాలి. కాబట్టి ఈ మీ పాప డేట్ ఆఫ్ బర్త్ అయితే బాగుంది. 2-3 గురుచంద్ర యోగ శక్తి గలది, అనుకున్న పనిని సాధించగల ప్రతిభ గలది, అదృష్ట ద్వారం ఇది. ఉన్నతాశయంతో చేసే పనులు ఫలవంతమవుతాయి. అసాధారణ కార్యనిర్వహణ ద్వారా వీరులుగా ఖ్యాతి గడిస్తారు. డేట్ ఆఫ్ బర్త్ చాలా చక్కగా బాగా ఉందండి. ఒక్కసారి ఆ 4300 నెంబర్కి మీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ పెట్టండి. పిలిచే పేరు అలానే సర్టిఫికేట్ పేరు అన్నీ కూడా బలంగా చేసి పెడతానండి. అలా పిలుచుకోండి. మీ పాపకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామందికి చాలా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా క్లారిఫై చేశారు. అదేవిధంగా అసలు ఆస్ట్రోన్యూమరాలజీకి సంబంధించి కూడా చాలా చక్కగా విశ్లేషించి చెప్పారు అసలు ఏంటి ఆస్ట్రోన్యూమరాలజీ అని. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. రైట్, చూస్తున్నాం కదా మొత్తంగా ఏదైతే విక్టరీ టైం ఆస్ట్రోన్యూమరాలజీకి సంబంధించి గురుగారు మనతో పాటు ఇక్కడ ప్రత్యక్షంగా ఉండి అనేక మందికి అనేక సలహాలు ఇచ్చారు. మీకు కూడా ఏదైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నా కానీ, మీ జీవితంలో ఇబ్బందులు ఉన్నా కానీ వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మేము ఈ డౌట్లు కూడా తీర్చుకోవచ్చు. ఇది ఇవాల్టి షో. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.